అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అజమే పరోక్తమంగళ విశేషణ విశిష్టాయాం శుభదోసరమాజర్మః గోత్రోద్భవస్య గోత్రోద్భవాయాం విడిపాలి గోత్రోద్భవస్య కీర్తియశులు కొండదాసుల రమేష్ చంద్ర గరణామదేశ్య పదవ నెలమాజకం చంద్రపేన పశుభూజాంచకృషే ప్రలోక ప్రాప్తం స్వర్గలోక ప్రాప్తం. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి హాసనం సమర్పయామస్తయోర్గం సమర్పయామి బాధ్యోపాద్యం సమర్పయామి సువర్ణనవరత్నం గజత సింహాసనం సమర్పయామి సమర్పయామి శ్రీ మహాపరలోకనివాసాయ నమో నమః. వస్త్రేకం సమర్పయామి రేగంతం ధారయామి గంధస్యోపరి అలంకరణార్థం అక్షతానే సమర్పయామి యదాః వస్త్రేకం సమర్పయామి స్త్రీగంధం ధారయామి పుష్పే పూజయామి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం వినాయకనే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం కాలకాలాయ నమః. నీలకంఠాయ నమః. మృత్యుంజయ నమః. సర్వేశ్వరాయ నమః. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. కీర్తియశులో కొండదాసుల రమేష్ చంద్రకరష్టాన దేవతాభ్యో నమో నమః. ఇది నమస్సమాంజలిం సమర్పయామి. రెండు చేతులు తల వేసి నమస్కారం చేసుకోండి. అధాధూపం వనస్పతిర్భవరిర్నానాగ్రంథిర్దేవానం భూపోయం ప్రతిగృక్షితాం ధూపమాగ్రాపయామి. ఘంటానాదం శ్రావయామి. భోర్భవస్వాహత్వరేణ్యం భృగో దేవశ్రీమిహియోజనః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ. ఇలా చూపించండమ్మ. ఓం ప్రాణాయ స్వాహ. ఉపానాయ స్వాహం యానాయ స్వాహం ఉదానాయ స్వాహం సమానాయ స్వాహ. మధ్య మధ్యపాని సమర్పయామి. అమృతావితానమసి ఉత్తరా సమర్పయామస్తం ప్రక్షాళయామి. పాదం ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంగళనీరాజనం కృత్వా ఓం ఘోరేభ్య ఘోరేభ్య ఘోరఘోరతరేభ్య సర్వేభ్య సర్వసర్వేభ్య నమస్తే అస్తరూపేభ్యః. శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. కీర్తియశులు కొండదాసుల రామచంద్ర అధిష్టాన దేవతాభ్యో నమో నమః. రమేష్ చంద్ర అధిష్టాన దేవతాభ్యో నమో నమః. ఇది అనంతకర్పూర దివ్యమంగళనీరాజనం దర్శయామి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చోటపల్లిలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 600 మంది అనాథలకు అభాగ్యులకు ఈరోజు అనగా శ్రీ శోభకృత నామ సంవత్సరము మార్గశిర మాసము పుణ్యతిథి పుణ్యనక్షత్రము 18/12/2023న జీడిమెట్ల వాస్తవ్యులో పగిడిపాలి గోత్రోద్భవస్యులు కీర్తిశేషులు కొండదాసుల రమేష్ చంద్ర గారి యొక్క
10వ నెలమాసికం సందర్భముగా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారు భార్య కొండదాసుల అనురాధ గారు, కూతురు అల్లుడు వెంకట రాజేష్ గారు, సంతోషి గారు, మనవరాళ్ళు సాహితీ గారు, ఆరుషి గారు, అదేవిధంగా చిన్న కూతురు అల్లుడు అనుజ్ గారు, శిల్ప గారు, మనవడు ఆర్యన్ గారు ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా వెన్నింటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కీర్తిశేషులు కొండదాసుల రమేష్ చంద్ర గారి యొక్క 10వ నెలమాసికం సందర్భముగా వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవోపేతముగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. నా పేరు అనురాధ అండి. మా హస్బెండ్ 10 months బ్యాక్ చనిపోయారు. ఇది 10th మంత్ యానివర్సరీ. దానికోసమని అన్నదానం చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. అభిషేకం చేసాము, మంచిగా ఉందండి, చాలా బాగా అనిపించింది. ఒక పవిత్రమైన రోజుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ అమ్మా నాన్న అనాథాశ్రయాలకి రావడం కూడా మాకు అదృష్టము. మా అన్నలాంటి వారు అన్నగారైన నా గురుగారైన శ్రీ రమేశ్చంద్ర గారి 10వ మాసిక వాస్తవం సందర్భంగా ఇక్కడ అన్నదాత గారికి ఇక్కడ చేయడానికి పూనుకున్నారు. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ ఇలాంటి ఈ అమ్మ నాన్న కార్యక్రమానికి చేస్తున్నటువంటి ఈ ఆశ్రమ వాసులందరికీ, పెద్దలకు, చేస్తున్నటువంటి ఉద్యోగులకు, సేవ చేస్తున్నటువంటి సేవకులకు, ఇక్కడ ఉన్నటువంటి పేద నిరుపేద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుడు ఆత్మకు శాంతి కలిగించి మా అన్న తరపు నుంచి కూడా ఆయన కూడా శాంతి కలగాలి. ఎందుకంటే ఆయనలో కూడా శివభక్తుడు ఎక్కువ. ఈరోజు సోమవారం రోజు, ఈరోజు షష్ఠి సుబ్రహ్మణ్యం రోజు, ఈరోజు అనుకోకుండా ఈరోజు ఆయన కలిసి వచ్చింది. ప్రతి సంవత్సరము 2 సార్లు శ్రీశైలం వెళ్ళి శివుడి దర్శనం చేసుకునే తత్వాన్ని ఇలా మా అన్నగారి రూపంలో ఈరోజు నేను కూడా ఇక్కడ దర్శించినందుకు గర్విస్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో అందరున్నారు మానవులు, మానవ సేవయే మాధవ సేవ అన్న తత్వంతో మా అన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేసినాడు. ఆయన ఆత్మకు శాంతి ఎంత చెప్పుకున్నా తక్కువనే. భగవంతుడు ఆయన అన్ని విధాల మళ్ళీ జన్మానాలు ఉంటే మంచి జన్మలు ప్రసాదించి మంచి కార్యక్రమాలకు ఈ జన్మలు కాకుండా ఇంకో జన్మలు కూడా ఇంకా మంచి పేరు తెచ్చుకొని వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ చూసుకుంటూ అందరినీ కాపాడుకుంటూ ఇలాంటి సేవలకు కూడా ఈమెకు కూడా ఆయన చేస్తున్న సహకారానికి మా వదినవంతి కూడా చేస్తున్నందుకు ఆమెకు ఆయనకు కూడా నేను నమస్కారం చేసుకుంటున్నాము. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం,